హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఇది నా కొత్త ఛానల్, కొత్త యూట్యూబ్ ఛానల్. నా పాత యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేయడం జరిగింది. అది ఎంత ప్రయత్నించినా కూడా నాకు తిరిగి రాకపోవడం వల్ల కొత్త ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎవరు హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేశారు, ఈ విషయాలు ఇప్పుడు దాకా తెలియదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీగా తెలుసు, అదేంటి అంటే హ్యాక్ చేసిన వాళ్ళు ఎవరో ర్యాండమ్ పీపుల్ కాదు, ర్యాండమ్ హ్యాకర్స్ కాదు. హ్యాక్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ నన్ను టార్గెట్ చేసిన, నా నష్టాన్ని కోరుకున్న వాళ్ళు మాత్రమే. ఇది టార్గెటెడ్ అటాక్. ఇది ఆటోమేటిక్గా ఎవరో హ్యాకర్స్ చేసింది కాదు. నాకు నష్టం జరగాలి, నన్ను దెబ్బతీయాలి అని చూసిన వాళ్ళు మాత్రమే చేసింది. అది నేను ఎలా చెప్పగలను అంటే, సాధారణంగా హ్యాక్ చేయడం అనేది జరిగితే ఒక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయొచ్చు, లేకపోతే ఒక ఈమెయిల్ ఐడి హ్యాక్ చేయొచ్చు. కానీ నా విషయంలో ఏం జరిగింది అంటే, ఫస్ట్ నా ఫేస్బుక్ని హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. సంహౌ ఫేస్బుక్ హ్యాక్ కాలేదు. బట్ ఎందుకు ట్రై చేశారో నాకు అర్థం కాలేదు. ఇది జరిగిన నెక్స్ట్ డే నా 2 ఈమెయిల్ ఐడీస్, ఏదైతే నా హెల్త్ ఛానల్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉందో అది, ఆ ఈమెయిల్ ఐడికి అసోసియేట్ ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే దాంతోపాటు హ్యాక్ అయిపోయినాయి. ఓకే, ఒక ఈమెయిల్ ఐడి చేసేది హ్యాక్, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ని స్పెసిఫిక్గా ఫోకస్ చేసేది అంటే కాదు. ఏదైతే నా ఈమెయిల్ ఐడి ఉందో ఇంకొక ఈమెయిల్ ఐడి, దాన్ని కూడా హ్యాక్ చేసి దాంట్లో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. నా షార్ట్ ఫిల్మ్స్ ఉన్న ఆ యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ అయిపోయింది. అంటే నా ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్స్ తీసే యూట్యూబ్ ఛానల్, నా హెల్త్ యూట్యూబ్ ఛానల్, తెలుగులో టైంపాస్ అనే నేను అనేక బిగ్ బాస్ రివ్యూస్ చేసిన యూట్యూబ్ ఛానల్, అలాగే మా పాప అనీషా తన కోసం క్రియేట్ చేసుకున్న ఒక యూట్యూబ్ ఛానల్, ఇలాగ అనేక యూట్యూబ్ ఛానల్స్, ఈమెయిల్ ఐడీస్ అన్నీ హ్యాక్ చేయబడ్డాయి. సో ఇది ర్యాండమ్గా ఆటోమేటిక్గా జరిగింది కాదు, ఇది నన్ను టార్గెట్ చేసిన అటాక్. నా వైఫ్ ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళు ట్రై చేశారు. బట్ ఆ టైంకి మేము కొంచెం జాగ్రత్త పడడం వల్ల తన ఈమెయిల్ ఐడికి అడిషనల్ సెక్యూరిటీ యాడ్ చేసి ఆ హ్యాక్ని మేము ఆపగలిగాం. బట్ యాక్చువల్లీ జరగాల్సిన నష్టం అంతా కూడా నా ఈమెయిల్ ఐడీస్ ఎప్పుడైతే హ్యాక్ అయినాయో అప్పుడే జరిగింది. యూట్యూబ్ ఛానల్ దాన్ని నేను బ్యాక్ తెచ్చుకోవడం కోసం చేయని ప్రయత్నం లేదు. హ్యాకర్స్ని కాంటాక్ట్ చేసాం, పోలీసుల్ని కాంటాక్ట్ చేసాం. యాక్చువల్గా టమాటా మీడియాతో అసోసియేట్ అయ్యి ఉన్న ఛానల్ అది. టమాటా మీడియా వాళ్ళని కూడా ఫాలోఅప్ చేసాం. బట్ స్టిల్ ఎంసీఐన్ అయిన టమాటా మీడియా కూడా దాన్ని తీసుకురాలేకపోయింది. అంత పకడ్బందీగా హ్యాక్ చేసేది ఈ హ్యాకర్స్. మొత్తం అనేక వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి అందులో. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ని నడిపి 6 ఏళ్ళ పాటు నడిపి, ఆ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ బేస్ మీద నేను నా జాబ్ మానేసి దీంట్లోకి వచ్చాను. కంప్లీట్లీ హెల్త్ మీద ఫోకస్ చేద్దాం, దీంట్లోనే కంప్లీట్లీ కొత్త రీసెర్చ్లు చేద్దాం, కొత్త ఇన్వెన్షన్స్ చేద్దామన్న చాలా మంచి ఉద్దేశంతో నేను వచ్చేసాను. తీరా చూస్తే నా బ్రెడ్ అండ్ బటర్ అయిన యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేసి నన్ను అటాక్ చేయడానికి ట్రై చేశారు. ఈ వీడియోతోటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్లో ఇది కొత్త ప్రారంభం చెప్పాలంటే. 0 నుంచి 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి 0 సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి, అందరినీ మళ్ళీ రీచ్ అవ్వాలి. ఎంతవరకు రీచ్ అవుతానో, ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలీదు, ఎంత టైం పడుతుందో తెలీదు. బట్ ఈ ఛానల్ అయితే కంటిన్యూ చేయాలి, ఈ ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలి. దానికి నేను నా సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. ఎవరు ఇంతకీ ఇలాగా నాకు నష్టం కలిగించాలి అని అనుకున్న వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనికి సమాధానం అయితే లేదు. కానీ ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళు చేస్తుంది నిజానికి కేవలం నాకు హాని చేయడం కాదు, నేను తలపెట్టిన అనేక మంచి పనులకు హాని చేయడం. యాక్చువల్లీ నేను అన్ని విషయాలు యూట్యూబ్ ఛానల్లో చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పను యాక్చువల్లీ, ఎందుకంటే చాలా టైం పడుతుంటుంది. కానీ చాలా రీసెర్చ్ నడుస్తుంటుంది బ్యాక్ ఎండ్లో. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇప్పుడైతే ఒక టీం కూడా యాడ్ అయింది. నేను మా టీం కలిసి చాలా రీసెర్చ్ చేస్తున్నాం. ఎప్పుడైతే నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేసి పేషెంట్స్ని కన్సల్టింగ్ చేయడం మొదలెట్టాను, కన్సల్టేషన్స్ చేయడం మొదలెట్టాను, అప్పటి నుంచి అనేక విషయాలు మాకు తెలియడం, పేషెంట్స్ రెస్పాన్స్ని బట్టి మాకు ఇంకా కొత్త విషయాలు తెలిసి మేము ట్రీట్మెంట్స్ని అప్డేట్ చేయడం,
ఇవన్నీ కూడా జరిగినాయి. అసలు నిజానికి ఆటో ఇమ్యూన్ జబ్బుల యొక్క రూట్ కాజే ప్రపంచంలో ఎవరికి తెలియదు. మీరు రూట్ కాజ్ కనుక్కోవడంతో పాటు డిఫరెంట్ రూట్ కాజులు ఏ విధంగా డిఫరెంట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఇస్తాయి, డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి, సిమ్టమ్స్ని ఇస్తాయి, ఇలాంటివి అనేకం కనుక్కోవడం జరిగింది. అండ్ వాటికి సొల్యూషన్స్ కనుక్కోవడం అనేది ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేసాము. కౌన్సిలింగ్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి అవి కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఏ ఆటో ఇమ్యూన్ జబ్బు అన్నా సరే వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళని చాలా ఈజీ సొల్యూషన్స్ తోటి వాటిని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది డైట్ ఫాలో అవ్వాలంటే డైట్ ఫాలో అయితే ఆటో ఇమ్యూన్ జబ్బులు తగ్గుతాయనే విషయం కొంతమందికి తెలిసింది. బట్ ఈ డైట్ జీవితాంతం ఫాలో అవ్వడం కష్టం కాబట్టి ఈ డైట్ ఫాలో అవ్వలేక వదిలేస్తుంటారు. ఎస్పెషల్లీ కీటో డైట్ విషయానికి వస్తే కీటో డైట్, కొన్ని సాత్విక్ డైట్స్ ఇలాంటివి ఫాలో అవుతూ అవి కొంతకాలం ఫాలో అయ్యి కొంతకాలం పాటు సిమ్టమ్స్ నుంచి తప్పించుకుని ఆ తర్వాత ఫాలో అవ్వలేక మళ్ళీ ఆ సిమ్టమ్స్ బ్యాక్ తెచ్చుకుని మళ్ళీ ఆ జబ్బులతో బాధపడుతుంటారు. కానీ దీనికి మేము క్లియర్ సొల్యూషన్ కనిపెట్టాము. లైఫ్ లాంగ్ కూడా ఇలాంటి డైట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా, ఇంత కష్టమైన డైట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా సులువైన డైట్స్ని ఎలాగా ఫాలో అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం సప్లిమెంట్స్ తోటి ఏ విధంగా డైట్ ఇనిషియల్గా ఫాలో అయ్యి ఒకసారి సిమ్టమ్స్ పోయాక మళ్ళీ సిమ్టమ్స్ రిపీట్ కాకుండా రూట్ కాజ్ని టార్గెట్ చేస్తూ సప్లిమెంట్స్ తోటి ఏ విధంగా దీన్ని మేనేజ్ చేయొచ్చు అనేది మేము కనిపెట్టడం జరిగింది. ఇంకా దీని మీద ఇంకా చాలా వర్క్ చేయడం జరుగుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. ఇది కేవలం మన లోకల్ ఇక్కడ ఈ స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో ఉన్న పేషెంట్స్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలాంటి రీసెర్చ్ ఇక్కడ నడుస్తుంది. ఆ రీసెర్చ్ని దెబ్బతీస్తున్నారు ఈ హ్యాక్ చేసిన వాళ్ళు. శత్రువులు ఎవరు ఉంటారు చూడండి. నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కొంతమంది ఫాలో అవుతున్న వైద్య విధానాలని నెగిటివ్ చేస్తూ మాట్లాడాను. తప్పు లేదు, అందులో చెయ్యాలి. కొన్ని విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎస్పెషల్లీ వాటి వల్ల చాలా ఎక్కువ డేంజర్ పొంచి ఉంది అంటే డెఫినెట్లీ ఆ విషయంలో వార్న్ చేయాలి. మీరు చూసే ఉంటారు, రీసెంట్లీ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని ఆ కోవిషీల్డ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఈ విషయాలు ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను, అనేక సంవత్సరాల నుంచి. ఏది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇమీడియట్లీ చాలామంది పేషెంట్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వాళ్ళకి ఆటో ఇమ్యూన్ జబ్బులు రావడం, వాళ్ళలో బ్యాక్టీరియా తగ్గిపోవడం, ఈస్ట్ పెరగడం, ఫంగస్ పెరగడం, ఇవన్నీ గమనించి నేను అప్పుడే చెప్పడం స్టార్ట్ చేశాను కోవిషీల్డ్ గురించి, వ్యాక్సిన్స్ గురించి. అది ఇప్పుడు రీసెంట్లీ నిజమని తేలింది. ఇలాగ అనేక విషయాలు చాలా ముందు మేము మీకు తెలియజేస్తున్నాం యాక్చువల్లీ. అలాగే చాలా చాలా ఆరోగ్య విధానాల విషయంలో వేరే న్యూట్రిషనిస్టులు ఏవైతే మీకు సజెస్ట్ చేస్తున్నారో వాటిలో ఉండే నెగిటివ్స్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మంతెన సత్యనారాయణ గారి వాటర్ ప్రోటోకాల్. నేను ఎప్పుడన్నా మంతెన గారి వీడియోస్ చేస్తే మీరు చూడండి, ఆయన పలానా తినమని చెప్తుంటారు, దాని గురించి నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేదు. ఆయన డైట్ గురించి కానీ మిగిలిన వాటి గురించి నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేదు. నేను మెయిన్లీ నెగిటివ్గా మాట్లాడింది ఆయన వాటర్ ప్రోటోకాల్ గురించి. ఎందుకని అంటే అదే చాలా డేంజరస్ కాబట్టి. ఏది వాటర్ ప్రోటోకాల్, మార్నింగ్ లేచిన వెంటనే లీటర్ పావు నీళ్ళు, లీటర్ నల్ల నీళ్ళు ఇలా తాగుతూ అనేక మంది వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. పర్మనెంట్గా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వద్దని అనేక వీడియోస్ చేయడం జరిగింది. దాని వెనకాల నా ఉద్దేశం మంతెన సత్యనారాయణ గారిని నెగిటివ్ చేయడం కాదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. దాని వెనకాల నా ఉద్దేశం ఇలాంటిది ఫాలో అయ్యి మీరు పర్మనెంట్గా మీ డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకోవద్దని చెప్పడం. ఏం జరుగుతుంది, ఇది వాటర్ ప్రోటోకాల్ ఫాలో అయితే మీ పెద్ద ప్రేగుల్లో, ఎస్పెషల్లీ మీ పెద్ద ప్రేగుల్లో పెరిస్టాల్సిస్ మూమెంట్ తగ్గిపోతుంది ఫర్ లైఫ్ టైం. టెంపరీ కాదు, ఫర్ లైఫ్ టైం. అందుకనే ఆ జాగ్రత్త చెప్పేది. సో దీనివల్ల నాకు నెగిటివ్ అవుతుంది, జనాలు అవుతారు. మంత్రి సత్యం గారి ఫాలోవర్స్, ఆయన ఇష్టపడేవారు, ఆయన ఫ్యాన్స్ డెఫినెట్లీ నెగిటివ్ అవుతారు. కానీ అలాగని చెప్పి భయపడితే ఈ విషయం తెలుస్తుందో జనాలకి తెలియదు. కాబట్టి చెప్పాలి. అలాగే ఒకసారి వావ్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ పేరు గుర్తులేదు, వావ్ అనే ఒక డైట్ ఎస్పెషల్లీ డైట్ అండ్ ఉమెన్స్ గురించి, ఉమెన్స్కి డైట్ సజెస్ట్ చేసి ఒక కంపెనీ వాళ్ళ డైట్ గురించి ఒక వీడియో చేశాను. అది చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ డైట్ ఫాలో అయిన వాళ్ళు అందరికీ కూడా ప్రోటీన్ చాలా తక్కువగా ఉండే
అన్హెల్దీ లో కార్బ్ డైట్ ఇచ్చి వాళ్ళని సన్నగా చేయడం కోసం వాళ్ళకి అసలు క్యాలరీస్ లేకుండా శక్తి లేకుండా చేసి అనేక మందిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేలా చేశారు. కాబట్టి వాళ్ళ విధానం తప్పు కాబట్టి ఆ తప్పుని ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అంతేకాదు, వాళ్ళ రెసిపీస్ అన్నీ కూడా యాక్చువల్లీ మంత్రి వచ్చిన గారి డైట్లో ఏవైతే రెసిపీస్ ఉంటాయో అవే రెసిపీస్ ఉంటాయి. సో ఆ రెసిపీస్ని ఎవరన్నా కానీ బయటకు రివీల్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ పేషెంట్స్ ఎక్కువ మంది, వాళ్ళ క్లయింట్స్ ఎక్కువ మంది వేరే దేశాల్లో ఉండడం వల్ల ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని భయపెట్టేయడము, వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి లాయర్ నుంచి నోటీసులు పంపించడం, ఇలాంటివి చేసి జనాల్ని చాలా భయపెడుతున్నారని చెప్పి ఆ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చేయడం జరిగాక ఇప్పుడు చాలామంది ముందు చెప్పినట్టు వీళ్ళు నా మీద కూడా అటాక్ చేయడానికి వచ్చారు, పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. అక్కడ వీడియోని బలవంతంగా డిలీట్ చేయించారు. బట్ ఎందుకు చేయించారు అలాగా? ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పు, వాళ్ళు ఒక రౌడీయిజం చలాయిస్తున్నారు. వాళ్ళ డైట్ ఎక్కడ బయటికి లీక్ అయితే ఎక్కడ వాళ్ళకి లాస్ వచ్చేస్తుందని ఒక రకమైన భయం, వాళ్ళకి అంత భయం అనమాట. అంటే వాళ్ళ డైట్ మీద వాళ్ళకే ఇది నమ్మకం లేదు. ఇప్పుడు నేను ఏదైనా ట్రీట్మెంట్ చెప్పాను అనుకుందాం, ఈ ట్రీట్మెంట్ బయట లీక్ అయితే నాకేమైనా భయమా? ఏం భయం లేదు. లీక్ అవ్వని, ఎక్కడ సీక్రెసీ అనేది ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు మేము. ఇది మా డైట్, ఇది మా ప్రోటోకాల్, ఇది మా సప్లిమెంట్స్, అవి ఇస్తాం మేము పేషెంట్స్కి. అవి లీక్ అయినాయా, బయటకు వెళ్ళినాయా, ఇట్స్ ఆల్ ఫైన్. భయం ఎందుకు? మనం ఒక మంచి చేస్తున్నప్పుడు భయం ఎందుకు? వాళ్ళు భయపడుతూ వాళ్ళ రౌడీజం చలాయిస్తూ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి అలాంటి వాళ్ళ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. అలాంటప్పుడు కూడా శత్రువుల్ని నేను పోగు చేసుకోవడం జరిగింది. వాళ్ళు చేసేది అయితే అటాక్ తెలియదు. బట్ ఇలాంటివి చెయ్యాలి, ఎందుకంటే చెయ్యకపోతే ఇలాంటి వాళ్ళ ఆగడాలు ఆగవు. వాళ్ళు ఇంకా తర్వాత ఎంతమందిని ఎలా భయపెట్టేదో, ఎంతమందిని హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యేలా చేసేదో తెలియదు. ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళు చాలామంది ఉంటారు బయట. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడాలి అని చెప్పడం కోసం నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను. దానివల్ల కొంతమంది శత్రువులు తయారవుతుంటారు. బహుశా అలాంటి శత్రువుల్లో ఒకళ్ళు ఈ పని చేసి ఉండొచ్చు. అలాగే ఇంకొకళ్ళని చూశాను నేను, ఇదైతే మరీ దారుణం. మిస్టర్ మాధవ సంవన్, ఆయన ఉండేది ఇక్కడ, ఈ దేశం కూడా కాదు, వేరే దేశం. ఆయన వీడియోస్లో ఒక్కడు కూడా చూడలేదు. ఎవరో ఒక వీడియోని నా చూపిస్తే ఒక చిన్న క్లిప్, ఆ క్లిప్ మాత్రమే చూసిన. ఇప్పుడు దాకా నా లైఫ్లో ఒక చిన్న క్లిప్ మాత్రమే చూసిన అతను ఒక వాట్సాప్ మల్టిపుల్ వాట్సాప్ గ్రూప్స్ పెట్టి నా మీద దుష్ప్రచారం చేయడం. ఆ వాట్సాప్ గ్రూపుల్లో మల్టిపుల్ యూజర్స్ వచ్చి నా గురించి నెగిటివ్ చేయడం, అతను దాన్ని ప్రోత్సహించడం. నాకు ఇది అర్థం కాదు. అతను ఎవరో నాకు తెలియదు, అతను ఉండేది కూడా ఇక్కడ కాదు. అతను ఏం చేస్తాడో ఏం చెప్తాడో నాకు తెలియదు అసలు. కానీ నా మీద ఒక హేటెడ్, నాకు అగెనిస్ట్గా అతను ఇలాంటివి చేయడం ఎందుకు చేస్తాడో అర్థం కాదు. అలాగే ఒక వాట్సాప్ గ్రూప్ చూశాను, ఒక ముసలతను ఎప్పుడు నాకు పడే అడ్డం, నాకు అర్థం కాదు అసలు. అంటే అతను ఇప్పుడు దాకా నన్ను కలవలేదు, నాతో మాట్లాడలేదు, అసలు నేను ఎవరో అతనికి తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు. కానీ నా గురించి కంప్లీట్లీ నెగిటివ్. నేను ఏదన్నా వీడియో పెడితే ఆ వీడియోకి ఎగెనిస్ట్గా నెగిటివ్గా మాట్లాడుతుంది రాయడం. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి మాట్లాడితే దాని గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడడం. ఏదైనా నేను వీడియో పెడితే దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం. ఆ గ్రూప్లో నా గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళని తిడుతూ వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ వీడియోలు చేయడం. అదేంటి ఒక ముసలాయన, ఎందుకు నెగిటివిటీ, ఎందుకు ఇలా చేయడం? నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను, ఏదైనా సరే కాన్సెప్చువల్ వైజ్ కానీ ఏదైనా ఒక విషయ పరిజ్ఞానంలో అభిప్రాయ భేదాలు ఉంటే, అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక థియరీ చెప్తాను, ఆ థియరీని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మనం హెల్దీగా చేయొచ్చు ఏదైనా సరే, కాన్వర్సేషన్ కానీ దేనన్నా కానీ. అన్హెల్దీగా ఉండకూడదు ఏది కూడా, కమ్యూనికేషన్ కానీ ఏది కూడా. నేను మంత్రి గారి విషయంలో కూడా చేసింది కానీ వేరే వాళ్ళ విషయంలో చేసింది కానీ ఏంటి, ఇది జనాలకి అవేర్నెస్ కల్పించడం. మిగిలిన ఏదైనా సరే నేను వాళ్ళు చేస్తున్న మంచి వాటిలో నేను ఎక్కడ కూడా నేను అసలు ఈ ప్రతిదీ వాళ్ళతో తప్పని చెప్పను. నేను కంప్లీట్లీ రెస్పెక్ట్ ఇస్తూనే వాళ్ళు చేస్తున్న వాటిలో నెగిటివ్స్ ఉన్నాయి, వాటిని మాత్రమే నేను తెలియజేస్తాను. అది కూడా క్లియర్గా సైన్స్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఇది కరెక్ట్ కాదు, ఏదో నోటికి వచ్చినట్టు వాళ్ళు ఒకటి చెప్పేది కాబట్టి దాన్ని ఖండిద్దామని కాదు, ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకు నేను వాటర్ ప్రోటోకాల్ని వ్యతిరేకించాల్సి వచ్చింది. అనేక మంది పేషెంట్స్ని చూడడం వల్ల
వాళ్ళు పాపం వాళ్ళ డైజెషన్ బాగోదు, ఒకసారి డ్యామేజ్ అయ్యి రోజు ఇంకా ఒకసారి మార్నింగ్ లీటర్ 8 లీటర్ల వాటర్ తాగితేనే కానీ మోషన్కి వెళ్ళి ఇది అవ్వకపోతే ఒకసారి వాళ్ళ పెరిస్టాల్సిస్ మూమెంట్ దెబ్బతింటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంకా అదే ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఇంకా వాళ్ళకి మోషన్ రాదు. ఇలా అనేక మంది ఆ ప్రోటోకాల్కి బానిస అయిపోయారు. కనీసం గ్లాస్ తాగితేనే కానీ మోషన్కి వెళ్ళలేని పొజిషన్. నిజానికి అది హెల్దీ కాదు. పొద్దున్న లేచాక అసలు ఏమి తాగాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మోషన్కి రావాలి. అలా వస్తుంది అంటే మీరు హెల్దీగా ఉన్నట్టు, మీ డైజెషన్ సిస్టమ్ హెల్దీగా పనిచేస్తున్నట్లు. ఎందుకు ఈ వాటర్ తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అలా ఉండకూడదు అసలు నిజానికి. ఇంతే కాదు, మేము చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ జబ్బులకి రూట్ కాజ్ ఏంటి? ఫంగస్. ఇది నేను కనిపెట్టాను. ఇది ఒకవేళ ఎవరైనా ఒప్పుకోలేదనుకోండి, దాన్ని ప్రూవ్ చేసి చూపించండి. ఒకవేళ ఇంకెలాగే ఈస్ట్, ఇప్పుడు ఫంగస్ అనేది ఆటోఇమ్యూన్ జబ్బులు కలిగిస్తుంది. ఈస్ట్ అనేది ఆటోఇమ్యూన్ జబ్బులు కలిగించదు, బట్ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, డిప్రెషన్, సైనస్, సెబరిక్ డెర్మటైటిస్, స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్, వెరికోస్ వీన్స్, వెరికోసిల్, ఇలాంటివి. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈస్ట్ ఓగ్రత వల్ల వస్తాయి. ఫంగస్ ఓగ్రత వల్ల ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి. బ్యాడ్ బ్యాక్టీరియా ఓగ్రత వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇలాగా ఇవన్నీ క్లియర్గా ఏవి ఎందుకు వస్తాయి, వాటికి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్కి సింప్లిఫికేషన్ చేసి ఇంకా సింపుల్ సొల్యూషన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఈ విషయంలో ఎవరికన్నా సరే ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు నా దగ్గరకు వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కేవలం మీరు ఒకవేళ వీటిని ఒప్పుకోకపోయినంత మాత్రాన మీరు మీ ఇష్టం వచ్చినట్లు నన్ను విమర్శించడం, ఉపయోగించకూడని పదాలను ఉపయోగించి దూషించడం ఇవి కరెక్ట్ కాదు. కావాలంటే రండి, నేను డిబేట్కి రెడీ, ఎలాంటి డిబేట్కైనా రెడీ. అంతేగాని ఇలాగ దొంగ దెబ్బలు తీయద్దు. మీరు ఎవరు తీసినా సరే, ఎవరు చేసినా సరే, హ్యాకింగ్ అనేది డెఫినెట్లీ ఇది ఇక్కడ టార్గెటెడ్ అటాక్ అని మాకు తెలుసు. టార్గెటెడ్ అటాక్ ఎవరో నేను బాగా తెలిసిన వాళ్ళు ఇది చేశారు, ఆ విషయం నాకు తెలుసు, ఆ విషయం మాకు తెలుసు. సో డెఫినెట్లీ ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేయకండి. ఇది మోరల్లీ ఎథికల్లీ కరెక్ట్ కాదు. ఏదన్నా మీకు నా మీద కోపం ఉన్నా ఏమున్నా సరే ధైర్యంగా రండి. ధైర్యంగా మీరు ముందుకు వచ్చి డిబేట్ చేద్దాం అనుకుంటారా చేయండి, ఇంకేదైనా ఫైట్ చేద్దాం అనుకుంటారా చేయండి, ఏదైనా సరే చేయండి. కానీ ఇలాంటి హ్యాకింగ్లు ఇలాంటివి చేసి దొంగ దెబ్బలు తీయడం కాదు. అనేక సంవత్సరాల పాటు వీడియోస్ చేసి కష్టపడి ఇంత గ్రో అయ్యాక ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎంత బాధగా ఉంటుంది ఆలోచించండి. చాలామంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వీడియోస్ చేయడం మానేసరికి నేను ఆపేసేనేమో అనుకుని, ఇంకా నేను చేయట్లేదు అనుకుని వాళ్ళు రావడం మానేశారు. అలాగే ఇప్పుడు అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ బిజినెస్. ఎప్పుడైతే వీడియోస్ రావడం ఆగిపోయిందో ఆటోమేటికల్లీ పాత వీడియోస్ రికమెండ్ కావు. సో కొత్త వాళ్ళు చూడరు. సో ఆటోమేటికల్లీ వాళ్ళకి ఇది తెలియదు, ఇక్కడ సొల్యూషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనే విషయం తెలియదు. భయంకరమైన జబ్బులతో బాధపడుతున్నారు వాళ్ళు. మా ప్రోటోకాల్ని కరెక్ట్గా ఫాలో అయితే గ్యారంటీగా వాళ్ళకి ఫిక్స్ ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఎందుకని? వీడియోస్ ఇప్పుడు కనిపించట్లేదు. ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కనిపిస్తాయి, కొత్త వాళ్ళకి కనిపించవు. సబ్స్క్రైబర్స్ కూడా కొంతకాలం మాత్రమే కనిపిస్తాయి, ఆ తర్వాత కనిపించవు. హ్యాకర్స్ చేసిన పని ఏంటి? హ్యాక్ చేసి ఇది ఆటోమేటిక్గా ఎవరో బయట వాళ్ళు చేసినట్లు కొన్ని ఇంగ్లీష్ గేమింగ్ వీడియోస్ ఏవో పెట్టి ఆ తర్వాత దాన్ని అలా వదిలేసారు. దాని మీనింగ్ ఏంటి? మొత్తం ఛానల్ స్తబ్దుగా ఉండి ఎవరికి వెళ్ళకుండా డెడ్ అయిపోవాలి. చాలా తెలివిగా చేసేది ఈ పని. చాలా తెలివిగా చేసిన దొంగ దెబ్బ అయితే. ఎనీవే ఇదండి జరిగింది. ఇకపై రెగ్యులర్గా ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఆల్మోస్ట్ డైలీ ఒక వీడియో చొప్పున ఈ ఛానల్లో వీడియోస్ ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉండబోతుంది ఛానల్. ఈ ఛానల్ నేను ఇప్పుడు జీరో నుంచి ఎంత త్వరగా పైకి తీసుకొస్తానో నాకే తెలియదు, బట్ తీసుకొస్తాను డెఫినెట్లీ. దయచేసి మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ విషయం చాలామందికి తెలియాలి. అండ్ దట్స్ ఇట్ అండి.
చాలా ఎమోషనల్ చాలా కష్టమైన రోజులు నడిచినాయి. లాస్ట్ 1 మంత్ కూడా చాలామందికి నిజానికి ఆన్సర్స్ ఇవ్వడానికి అవ్వలేదు. యాక్చువల్లీ ఎవరైతే వాట్సాప్లో సపోర్ట్లో ఉన్నారో నేను మా టీంని ఇవ్వడం జరిగింది సమాధానాలన్నీ. నేను ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, హ్యాకర్స్ చుట్టూ తిరుగుతూ, ఎంసీఎల్స్ చుట్టూ తిరుగుతూ ఈ ఛానల్ని బ్యాక్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ అందులో బిజీగా ఉండడం వల్ల చాలామందికి అందుబాటులో లేకపోవడం జరిగింది. బట్ ఇకపై ఇంకా అవేమీ చేయదలుచుకోలేదు. ఈ ఛానల్ని డెవలప్ చేయబోతున్నాను అండ్ అందరికీ కూడా వాట్సాప్ చాట్ సపోర్ట్లో నేను ఉండబోతున్నాను నా పేషెంట్స్కి. అండ్ ఇకపై ఇంకా సఫిస్టికేటెడ్ టీంతో మేము ముందుకు రాబోతున్నాం. ఈవెన్ మా క్లినిక్లో కూడా కొత్త టీంని రీప్లేస్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ప్రతి దాంట్లో కూడా ఒక లెవెల్ ఒక హై స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈవెన్ మా టీంని కూడా మేము అప్గ్రేడ్ చేస్తున్నాం. సో ఇకపై రాబోయే రోజుల్లో ఇంకా మంచి సర్వీసెస్, మంచి క్వాలిటీ తోటి, మంచి హై స్టాండర్డ్స్ తోటి ఇవ్వబోతున్నాం. అండ్ వెల్నెస్ సెంటర్ చాలా బాగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అతి త్వరలో నేను దాన్ని అప్డేట్ ఇస్తాను మీకు. ఈ సంవత్సరంలోనే డిఫరెంట్ ఓపెనింగ్, మోస్ట్లీ సెప్టెంబర్ అయి ఉండొచ్చు, బట్ ఇంకా తెలియదు ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ డేట్. బట్ డెఫినెట్లీ ఈ సంవత్సరంలోనే ఓపెనింగ్ ఉంటుంది అండ్ చాలా మీకు ఇంప్రెసివ్గా ఉంటుంది వెల్నెస్ సెంటర్. రాబోయే రోజుల్లో దాని అప్డేట్ తెలియజేస్తూ కూడా వీడియోస్ వస్తాయి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.